ఓం నమ శివాయ. మిత్రులారా, కలియుగంలో రాబోయే భయంకరమైన ప్రళయాల గురించి, సమాజంలో జరగబోయే ఘోరాల గురించి కాలజ్ఞానంలో స్వామివారు చెప్పిన నిజాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ విపత్తుల నుండి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఆ భగవంతుడిని శరణు కోరడమే. మరి సాక్షాత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామివారి అనుగ్రహం పొందాలంటే మనం మన ఇంట్లో ఎలా పూజ చేయాలి, ఏ దిక్కున ఫోటో పెట్టాలి, ఏ పవర్ఫుల్ మంత్రం చదవాలి అనే సందేహాలు మీ అందరికీ ఉన్నాయి. మీకోసమే బ్రహ్మశ్రీ పడగండ్ల వెంకటాచార్యుల గారు స్వయంగా సంకలనం చేసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి పూజా విధానము అనే ఈ అరుదైన అధికారిక పుస్తకం ఆధారంగా పండితులతో పని లేకుండా ఎవరి ఇంట్లో వారు ఎంతో సులభంగా చేసుకునే పూజా విధానాన్ని ఈరోజు వివరిస్తాను. సృష్టికర్తను ప్రసన్నం చేసుకునే ఈ రహస్యాలను తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దేవుడి పూజ కోసం మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఒక అద్భుతమైన స్వామివారి ఫోటో ఫ్రేమ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో చూశాక ఆర్డర్ చేసుకోండి. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. మిత్రులారా, అసలు పూజా విధానం తెలుసుకునే ముందు మనం ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఎందుకు పూజించాలి, ఆయనను నిత్యం నమ్ముకుంటే మనకు జరిగే మేలు ఏమిటి అనేది ఈ పుస్తకంలోని 3వ పేజీలో స్వామివారు స్వయంగా చెప్పిన ద్వాదశ సూక్తుల ద్వారా మనం ముందుగా తెలుసుకోవాలి. ఇవి వింటే మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. మొదటి సూక్తి చూడండి. నా భక్తులకు ఏ ప్రళయాలు అంటవు, ఎంతటి గొప్ప అభయం. ప్రపంచమంతా ప్రళయాలతో అల్లకల్లోలమైపోతున్నా సరే, నన్ను నమ్ముకున్న నా నిజమైన భక్తులకు, నా పూజ చేసుకునే వారికి ఏ ప్రళయము, ఏ ఆపద దరిచేరనివ్వను అని సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా ఈ భూమి మీదకు వచ్చి ప్రమాణం చేశారు. ఇంతకంటే మనకు ఏం కావాలి? అంతేకాదు, ఎవరైతే తనను పూజిస్తారో, ఎవరైతే ఈ కాలజ్ఞానాన్ని ఇంట్లో నిత్యం పారాయణం చేస్తారో వాళ్ళు తనకు ఒక పువ్వు సమర్పిస్తే దాన్ని తానే 2 పువ్వులుగా, అంటే జోడు పుష్పములుగా స్వీకరిస్తానని స్వామివారు ఇక్కడ అక్షరాలా చెప్పారు. దేవుడికి కావాల్సింది ఆడంబరాలు, ఆస్తులు, అంతస్తులు కాదు, కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే అనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. అలాగే నిజభక్త హృదయాంతరాలమందు నిలిచెదము అని చెప్పారు. అంటే మీరు నిజమైన భక్తితో ఏ కల్మషం లేకుండా నన్ను పిలిస్తే నేను మరెక్కడో లేను, మీ గుండెల్లోనే నేను కొలువై ఉంటాను అని స్వామివారు ఆనాడే అభయం ఇచ్చారు. మనం ఈ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతుంటాం, ఎన్నో బాధలు, అవమానాలు భరిస్తుంటాం. దానికి కారణం మన పూర్వజన్మ కర్మలే. ఆ కర్మల గురించి స్వామివారు ఏమన్నారో తెలుసా? నీ గత జన్మ కర్మలే నిన్ను వేధిస్తుంటాయి, నన్ను ఆశ్రయిస్తే అవి మెల్లిగా వెనుదిరుగుతాయి అని. అంటే నువ్వు నా పాదాలు పట్టుకుంటే నీ కర్మలన్నింటినీ నేను ఒక్కొక్కటిగా తొలగిస్తాను అని మాట ఇచ్చారు. నన్ను ఆశ్రయించిన వారి సకల బాధ్యతలను నేనే నిర్వహింతును అని ఒక తండ్రిలాగా ఎంతో ప్రేమగా, వాత్సల్యంతో భరోసానిచ్చారు. ఈ మాటలు వింటుంటేనే మనకు ఎంతో ప్రశాంతత కలుగుతోంది కదా. మిత్రులారా, స్వామివారి కృపను సంపూర్ణంగా పొందడానికి భక్తులు మండల దీక్ష కూడా తీసుకుంటారు. ఈ పవిత్రమైన దీక్ష తీసుకోవడానికి కులము, మతము, వయోభేదము, స్త్రీ పురుష అనే భేదాలు ఏమీ లేవు అని ఈ గ్రంథంలో స్పష్టంగా రాశారు. ఎవరైనా సరే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దీక్షను 40 రోజులు కానీ, 32 రోజులు కానీ, 21 రోజులు కానీ, లేదా కనీసం 12 రోజుల పాటు కానీ స్వీకరించవచ్చు. మరి ఈ దీక్ష తీసుకునేవారు ఎలాంటి నియమాలు పాటించాలి? దీక్షాపరుడు ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి. నుదుటిన పవిత్రమైన విభూది పూసుకోవాలి. అలాగే గంధం,
కుంకుమ దిద్దుకోవాలి. మెడలో పవిత్రమైన రుద్రాక్షమాల గాని తులసిమాల గాని ఖచ్చితంగా ధరించాలి. మరీ ముఖ్యంగా దీక్ష సమయంలో అత్యంత కఠినమైన నియమాలు పాటించాలి. కాళ్లకు పాదరక్షలు అస్సలు ధరించరాదు. నిద్రపోయేటప్పుడు సౌకర్యవంతమైన మంచం మీద కాకుండా నేలపై చాప లేదా ఒక చిన్న వస్త్రం పరుచుకొని మాత్రమే శయనించాలి. ఆహారం విషయంలో చాలా నిష్టగా ఉండాలి. ప్రతిదినం ఇంటిని శుభ్రం చేసుకొని మడిబట్టలు ధరించి వండిన స్వచ్ఛమైన శాకాహారం మాత్రమే భుజించాలి. రోజుకు ఒక్కసారి మాత్రమే ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి. రాత్రిపూట అల్పాహారం లేదా పండ్లు మాత్రమే తీసుకోవాలి. మద్యపానం, మాంసాహారం, సిగరెట్లు లాంటి మత్తు పదార్థాలు పూర్తిగా వదిలేయాలి. అబద్ధాలు ఆడకూడదు. ఇతరులను నిందించకూడదు. మితంగా మాట్లాడుతూ ఎప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నామస్మరణ నిరంతరం చేస్తూనే ఉండాలి. ఎవరైతే ఈ కఠిన నియమాలతో అంకితాభావంతో స్వామివారి దీక్ష చేపట్టి పూజ చేస్తారో వారికి సాక్షాత్తు ఆ స్వామివారి ఆశీస్సులు 100% దక్కుతాయి. వారి ఇంట సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. ఇక అసలు విషయానికి వద్దాం. మనం ఇంట్లో నిత్యం పూజ ఎలా ప్రారంభించాలి? ముందుగా పూజ చేసే గదిని, ఆ స్థలాన్ని ఎంతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పూజలు కూర్చునేటప్పుడు మన ముఖం తూర్పు దిక్కుకు గాని లేదా ఉత్తరం వైపుకు గాని ఉండేలా చూసుకొని మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. ఆ తర్వాత పూజా స్థలంలో ఒక పవిత్రమైన వస్త్రం పరిచి దానిపైన స్వామివారి చిత్రపటాన్ని ఎంతో భక్తితో ప్రతిష్ఠించాలి. ఆ ఫోటోకు స్వచ్ఛమైన విభూది, గంధం మరియు ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టి అందమైన పూలమాలతో, పసుపు రంగు వంటి పూలతో అలంకరించాలి. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, పూజకు అనుకూలంగా ఉండే ఒక మంచి ఫోటో ఫ్రేమ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావలసిన వారు ఆర్డర్ చేసుకోండి. ఇక్కడే చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. స్వామివారికి ఆసనం లేదా పీఠం ఎలా ఏర్పాటు చేయాలి? ఫోటో ముందు ఒక చిన్న ప్లేట్లో పెట్టి అందులో బియ్యం పోయాలి. ఆ బియ్యం పైన తమలపాకును ఉంచాలి. అయితే ఆ తమలపాకు కొన తూర్పు లేదా ఉత్తరానికి ఉండేలా చూసుకోవాలి. ఇదే మనం స్వామివారికి ఇచ్చే పీఠం. ఆ పీఠానికి ఇరువైపులా 2 దీపారాధన కుందులు పెట్టి సిద్ధం చేసుకోవాలి. ఆ దీపారాధన కుందులకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడితే చాలా శ్రేష్టం. పూజ ప్రారంభానికి ముందు దీపం దర్శయామి అని తలుచుకుంటూ దీపారాధన కుందులకు అక్షతలు, పుష్పాలు సమర్పించి దండం పెట్టుకోవాలి. ఏ పూజ చేసినా ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు రాకుండా ఉండాలంటే ముందుగా మనం ఆ విఘ్న వినాయకుడిని ప్రార్థించాలి. కాబట్టి శుక్లం వరదరం విష్ణుం అనే గణపతి శ్లోకాలు చదువుకొని గణపతికి పూజ పూర్తి చేసుకున్న తరువాతే మన ప్రధాన పూజను మొదలు పెట్టాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ ప్రపంచాన్ని మర్చిపోయి పూర్తి ఏకాగ్రతతో భగవంతుడిని ధ్యానించాలి. గణపతి పూజ పూర్తయిన తరువాత స్వామివారికి పంచామృత అభిషేకం లేదా అభిషేకం చేయాలి. మీకు ఇంట్లో విగ్రహం ఉంటే డైరెక్ట్గా ఆ విగ్రహం మీద చేయవచ్చు. లేదా ఫోటో ఉంటే ఒక తమలపాకుతో నీటిని ఫోటో ముందు చల్లుతూ ఈ పవిత్రమైన నామమంత్రాలు చదువుకోవాలి. సాక్షాత్తు ఆ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆవు పాలు సమర్పిస్తూ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః క్షీరేణ స్నపయామి అని చదవాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన పెరుగు చల్లుతూ దద్న స్నపయామి అని, ఆవు నెయ్యితో అజన్య స్నపయామి అని, మధురమైన తేనెతో మధున స్నపయామి అని, కండ చక్కెరతో శర్కరేన స్నపయామి అని, చివరిగా కొబ్బరి నీళ్లతో ఫలోదకేన స్నపయామి అని చదువుతూ ఎంతో పవిత్రంగా ఆ స్వామివారికి పంచామృతాభిషేకం చేయాలి. ఈ అభిషేకం చేయడం వల్ల మన మనసులోని మాలిన్యం, మనలోని అహంకారం,
కోపం అంతా తొలగిపోయి దైవత్వం సిద్ధిస్తుంది. ఈ పంచామృత స్నానం పూర్తయిన తర్వాత చివరగా శుద్ధమైన నీటితో శుద్ధోదక స్నానం సమర్పయామి అని చదువుతూ స్వామివారికి శుభ్రం చేయాలి. స్నానం పూర్తయిన తర్వాత ఆ జగద్గురువుకు ఎంతో భక్తితో నూతన వస్త్రములు సమర్పించాలి. ఆ తర్వాత స్వామివారికి యజ్ఞోపవీతం చేయాలి. ఒకవేళ అది లేకపోతే పత్తితో చేసిన దారానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి స్వామికి ధరింపజేయాలి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన విభూతిని సమర్పించాలి. మంచి సువాసన వెదజల్లే శ్రీగంధం పవిత్రమైన కుంకుమను బొట్టుగా పెట్టాలి. భగవంతునికి ఎర్రని అక్షతలు సమర్పించి నమస్కరించాలి. ఆ తర్వాత స్వామివారి ప్రతి అంగాన్ని అంటే శరీర భాగాన్ని కీర్తిస్తూ చేసే పూజను అంగపూజ అంటారు. పాదాల నుండి మొదలుకొని మోకాలు, హృదయం, కంఠం, నేత్రాలు, శిరస్సు వరకు పుష్పాలు లేదా అక్షతలు వేస్తూ స్వామివారికి అంగపూజను ఎంతో ఓపికగా శ్రద్ధగా పూర్తి చేయాలి. ఇలా చేయడం వల్ల స్వామివారి ఆకారం మన కళ్ళ ముందు సజీవంగా ముద్రించుకుపోతుంది. మిత్రులారా, పూజలో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు మరియు పూలతో స్వామివారిని పూజించిన తరువాత మీరు చదవాల్సిన అత్యంత పవర్ఫుల్ మంత్రం ఒకటి ఈ గ్రంథంలో స్పష్టంగా ఇవ్వబడింది. ఇదే సృష్టికర్త అయిన మన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సొంత మంత్రం. ఈ పుస్తకంలోని 4వ పేజీలో ఆ అద్భుతమైన మంత్రం అక్షరాలా రాసి ఉంది, చూడండి. అదే ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రాహ్మణే నమః. మిత్రులారా, ఈ మూల మంత్రాన్ని పూజా సమయంలో మీరు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో మనసారా 108 సార్లు జపించాలి. ఈ మంత్రంలో ఉన్న బీజాక్షరాలు హ్రీం క్లీం శ్రీం మామూలివి కావు. ఇవి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని, సకల చరాచర సృష్టికి మూలమైన పరాశక్తిని ఆకర్షించే అద్భుతమైన దివ్య వైబ్రేషన్స్ కలిగి ఉంటాయి. ఈ బీజాక్షరాలకు అనంతమైన శక్తి ఉంటుంది. ఎవరైతే ఈ పవిత్ర మంత్రాన్ని ఏకకాలంలో 12,000 పర్యాయములు ఎంతో నిష్ఠతో, అచంచలమైన నమ్మకంతో జపిస్తారో వారికి సాక్షాత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య దర్శనం కలుగుతుందని, వారికి ఈ భూమి మీద అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు లభించడంతో పాటు మరణం తర్వాత జన్మరహితమైన మోక్షం సిద్ధిస్తుందని ఈ కాలజ్ఞాన గ్రంథం స్వయంగా ప్రమాణం చేస్తుంది. ఈ విధంగా పవర్ఫుల్ మంత్ర జపం పూర్తయిన తర్వాత దేవుడికి మనం నైవేద్యం సమర్పించాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఫలములు లేదా మధురమైన తీపి పదార్థాలను భక్తితో అర్పించాలి. ఆ తర్వాత దేవుడికి దక్షిణ మరియు ఫలములతో కూడిన తాంబూలమును ఎంతో శ్రద్ధగా సమర్పించాలి. ఆ తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి అని పలుకుతూ కర్పూర హారతి వెలిగించి ఘంటానాదం చేస్తూ స్వామివారికి 3 సార్లు త్రిప్పుతూ అంటే 3 సార్లు తిప్పుతూ ఆ ఆరతిని సమర్పించాలి. చివరిగా దేవుడు ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అంటే మామూలుగా నిలబడి దండం పెట్టడం కాదు. మన ఊరస అంటే రొమ్ము, శిరస అంటే తల, దృష్టి, మనస్సు, వాక్కు, కాళ్ళు, చేతులు, చెవులు ఈ 8 అంగములతో అంటే శరీర భాగాలతో శరీరాన్ని నేలను తాకిస్తూ అహంకారాన్ని వదిలేసి మనసారా భగవంతుని ముందే సాగిలపడి చేసే దండ ప్రమాణమే సాష్టాంగ నమస్కారం. ఈ పూజలో తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరిగి ఉంటే, మంత్రలోపంగాని పూజ ద్రవ్యాలలో లోపంగాని ఉంటే నన్ను క్షమించి కాపాడు స్వామి అని ఆ దేవాది దేవుడిని వేడుకోవాలి. ఆ తర్వాత ఆ పవిత్రమైన తీర్థ ప్రసాదాలను స్వీకరించి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కూడా పంచిపెట్టాలి. చూశారు కదా మిత్రులారా, ఎవరి అవసరం లేకుండా ఎవరికి వారు తాము ఇంట్లో స్వయంగా ఇంత పవిత్రంగా, ఇంత సులభంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పూజ చేసుకోవచ్చు అని ఈ అరుదైన గ్రంథం మనకు కళ్ళకు కట్టినట్లు చెబుతుంది. మనం ఈ పూజని స్వచ్ఛమైన మనసుతో ప్రతిరోజు ఇష్టంతో చేస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మన కష్టాలు తీరుస్తాడు. రాబోయే భయంకరమైన ప్రళయాల నుండి మనల్ని మరియు మన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఈ అరుదైన మరియు
పవిత్రమైన పూజా విధానం ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రతి హిందువు ఇంట్లో ఈ పూజ జరగాలి. అందుకే ఈ వీడియోని మీ బంధువులకు, మీ స్నేహితులకు వెంటనే వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మనసారా భక్తితో ఆ మూలమంత్రమైన ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రాహ్మణే నమః అని ఖచ్చితంగా రాయండి. మీకు స్వామివారి ఆశీస్సులు లభిస్తాయి. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా స్వామివారి ఫోటోను ఆర్డర్ చేసుకోండి. సనాతన ధర్మం గురించిన ఇలాంటి ఎన్నో అద్భుతమైన నిజాల కోసం, దైవ రహస్యాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సర్వేజన సుఖినో భవంతు. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. జై హింద్, జై భారత్.